మన తొలివేలు ప్రేక్షకులందరికీ నమస్తే. దయచేసి ఈ వీడియోని అయ్యమ్మకు గంజిపోయేని దొంగన కొడుకులు వాళ్ళని ఉంటే చూసే ప్రయత్నం చేయకూరి. మీకు మింగుడు పడదు ఈ ముచ్చట. ఎందుకంటే నా నోరేమో పాడైపోను గదరిది, అప్పుడప్పుడు నోరు జారినా జారుతా. ఇప్పుడు అయ్యమ్మకి ఏం కావాలి చెప్పురి. చివరి దశల బుక్కడి బువ్వ పెట్టాలి. గట్టినే ఆరోగ్యం బాగాలేకుంటే సూది గోళీలు మందులు ఇప్పించి చూసుకుంటే గాడికి చాలు. కర్మజాలి చస్తే చివరికి కర్మకాండ చేస్తే గాడికి ముత్తిఫలం అవుతుంది. గంత వరకు ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది గదే. వాళ్ళు ఎంత సంపాదించినా పిల్లల కోసమే. పిల్లల నుంచి వాళ్ళు ఆశించేది ఏంటంటే గింతే. ముసలితనానికి వచ్చినాక వాళ్ళ చేతగాని నాడు బుక్కడి బువ్వ పెట్టాలి. వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటే గాలు పిల్లలు అంటారు. గిడ జరంతా భిన్నంగా వచ్చింది ముచ్చట. ఓ తండ్రి తీర్పు సంరక్షణను మరిచిన కుమారుడికి గుణపాఠం చెప్పిండట. తప్పకుండా జర్ర ఎవరైనా కానీ మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను నేను ఏమనకూరు కానీ ఈయన ప్రయత్నం అయితే చేయరు. ఈ పెద్ద మనిషి అంట హన్మకొండ జిల్లా అంట. హన్మకొండ జిల్లాలో ఎల్కతుర్తి అంట. ఎల్కతుర్తికి ఈయన గతంలో ఎంపీపీ పదవి చేసిండట. ఎంపీపీ పదవి చేసిండంటే ఎంతో కొంత జ్ఞానవంతుడు అన్నట్టుగా లెక్క. ఈయనకు 2 పిల్లలంట. ఓ కొడుకు ఓ బిడ్డ. బిడ్డ పెళ్లి చేసినట్ట సకదానాలు ఇంటికి ఇచ్చిండట. వాళ్ళు కూడా అమెరికాలో బతారంట. బిడ్డతో పాటుగా కొడుకు కూడా అమెరికాలోనే బతికేదంట. ఇక ముసలాయన 2 ఉంటారు ఇంటికాడ. అయితే 2016లోనంట మళ్ళీ తిరిగి వచ్చిండట కొడుకు మోతవారి. అమెరికాకి వెళ్ళి ఆడ బాగలేదు అనుకుంటూ ఎట్ట అనుకుంటూ ఆడికెళ్ళి వచ్చి మళ్ళీ ఇండియాలోనే స్థిరపడ్డాడట. స్థిరపడ్డప్పుడు ఏం చేసిరు, కొడుకు పేరు మీద 6 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాల భూమి రాసిరంట. 3 ఎకరాల భూమి రాసిచ్చినాక ముసలోడు అయ్యిండు. భార్యనేమో వసంత అంటామనేమో 2021 ఆమె కాలం చేసింది. ఆమె పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇల్లును కూడా కొడుకు తన పేరు మీద రాసుకుంటూ సరిపోయింది. బిడ్డకి ఎంతో కొంత భూమి ఇచ్చిరంట. అప్పట్లో కట్నం కింద భూమి ఇస్తే ఆ భూమిని కూడా కొడుకే సాగు చేసుకుంటుండట. గిన్ని పనులు చేసుకుంటుండు కానీ చివరికి వస్తారు గల మాత్రం తండ్రికి మాత్రం గంజి పోసే దిక్కులేదు. ఏం చేయాలి మరి తండ్రిగా? మయ్యగాని రా మమ్మగాని రా బుక్కడు గంజి పోయిరా నన్ను చూపిరా దావకానకంటే 2-3 సార్లు కొట్టేలా కూర్చున్నట. ఇంత పనుకున్నా బిడ్డ అనుకున్నట. ఈయన పేరు మీద ఇంకా దగ్గర 3-4 కోట్ల ఆస్తి ఈయన పేరు మీద ఉన్నదంట. ముసలాయన పేరు మీద. ఈయనకి ఏంది నేను ఇచ్చేది? ఈయనకి ఎందుకు ఇవ్వాలి? నా యోగక్షేమాలు చేస్తుండా, నా కడుపులో పుట్టిండు వాస్తవమే, ఓకే. కానీ 6 నెలల కోనాడు కూడా నాకు పటానికి ఇంత గంజిపోయిపోయా, ఇంత గోలు తెచ్చిపోయా, సూదిపోయా. ఈయనకి ఏమెక్కడికి అనుకొని చూసి దానికి గవర్నమెంట్ రాసిచ్చిందట. 3 కోట్ల భూమిని గవర్నమెంట్కు రాసిచ్చిందట. ఇక అప్పుడు నొరెలా పెట్టిండు కొడుకు. మరి ఏం చేస్తాడు చెప్పురు. ఇక ఇప్పుడు కొడుకు అన్నప్పుడు ముసలోళ్ళకు చివరి దశలు కావాల్సింది ఒకటి బుక్కడి బువ్వ ఏళ్ళమాల తిన్నవా పైనవా అని అడిగితే అడిగి చాలు. చచ్చిపోయినాక తలుగురు పెడితే చాలు. గాయంత పని కూడా చేస్తేందుకు చేత కాకుంటే మరి పీగనీకి పుట్టినట్ట. మరి ఇసోంటి కొడుకులు ప్రజలారా, ఇసోంటి కొడుకు పీగనీకి పుట్టినట్ట. ఏం ఎక్కడికి పుట్టినట్టు భూమి మీద? మరి నీ పుట్టుక కారణం అయ్యమ్మ. అమ్మ చచ్చిపోయింది, అయ్య ఒక్కడే ఉన్నాడు. సరే ఈడో కష్టం చేసుకొని బతుకుండు, ఈ దగ్గర పశలేమన్నట్టు కాదు. అమెరికాలో పోయి బతికొచ్చిండు, ఎంతో కొంత భూమి ఇచ్చిండు, 3 ఎకరాల భూమి చేతిలో పెట్టుకుండు, తల్లిది ఇల్లు తీసుకుండు, అన్ని రకాల ఆర్థికంగా ఉండి అయ్యకు గింత గంజి పోయలేని కొడుకు ఈడు పుట్టేమి పుట్టకేమి. అందుకోసమనే ముసలోడు ఆయమన్న తీర్పు చేసిండు, వేడి చేసిండు. ఓ తండ్రి తీర్పు సంరక్షణ మరిచిన కుమారుడికి గుణపాఠం. 3 కోట్ల విలువ చేసే 3 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగింత. నీ కడుపు స్థలం కూడా పెద్ద మనిషి బల చక్కదాళ్ళ పని చేసినావు. ఇసోంటి పని చేస్తున్నా ఇంకో దొంగన కొడుకు కూడా ఉంటే ఏమైనా సిగ్గొచ్చే ఉపాయం ఉంటుంది. ఇంకోటి చెప్తున్నా, సర్వే చేసి భూమిని స్వాధీనం చేసుకుంటామంటారు. ఓన్లీ తహసీల్దార్ చెప్తున్నాడు. మాజీ ఎంపీపీ గోలి శ్యామసుందర్ రెడ్డి ప్రభుత్వానికి అప్పచెప్పిన భూమికి సంబంధిత సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తాం, భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అందజేస్తాం. పక్క పని చేయాలి. ఇప్పుడు ఇక పిక్కపో వాయా. మీ అయ్యకు బుక్కడు బువ్వ పెట్టి ఏళ్ళమాల అంటే ఆ భూమి నీకే వచ్చుగారా దరిద్రుడా. ఇంకో గిసవంటి కొడుకులు ఏమెక్కర పుట్టినట్టు చెప్పురి భూమి మీదిగా. సిగ్గి శరం లజ్జ ఏమి లేకుండొచ్చు. మళ్ళా ప్రపంచ దేశాలు మొత్తం అన్ని దేశాలు తిరిగి వచ్చినాడు. అమెరికా దాకా పోయినావు కానీ నీ జ్ఞానం పాడైపోను. ఇంట్లో అయ్యకు బుక్కడు బువ్వ పెడతాను సిగ్గు అనిపిస్తలేక నీకు. బుక్కడు బువ్వ పెట్ట ఎన్ని రకాలుగా తిట్టాలంటే 2 రకాలు తిట్టాలనిపిస్తుంది కానీ పాడైపోను. ఈ బీపీఎస్త్రేమ అనే ఉద్దేశంతో జర్రంతా వాటిని ఏమంటారు దిగమింగుతా ఉన్నా కానీ దయచేసి ఎవరైనా సరే కొడుకులైనా బిడ్డలైనా కానీ అయ్యమ్మకు బుక్కడి గంజి పోసే ఉపాయం చేయరు. ఏంటరా ఈ దరిద్రుడు ఈల సోదరికి ఈమె తోడబుట్టినకు రాసిచ్చిన కట్నం కింద రాసిచ్చిన భూమిని కూడా మళ్ళీ ఈడే సాగు చేసుకుంటున్నట. ముసలోడు ఎంత తింటాడులా?
ఎంత తింటాడు? పొద్దుగల బువ్వ తింటాడు, తింటే నైట్ తింటాడు, మధ్యాహ్నం బువ్వ తినడు ముసలు. ఎందుకంటే 3 పూటలు అలా కరగనే అరగదు. 2 పూటల బువ్వ పెట్టి గిత ఛాయ పోస్తందుకు నీ పక్కటెంక బొక్కలు వస్తున్నాయి అంటే నువ్వు పుట్టేమి పుట్టకేమిరా దరిద్రుడా.